ఓకే. రామయ్య వస్తావయ్య ఫిష్ మీటింగ్ వీడియో పూర్తి వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఇంతవరకు లైక్, షేర్, కామెంట్ ఛానల్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ వీడియో చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. సార్ నమస్తే సార్. ఎన్టీఆర్ దగ్గర డేట్స్ తీసుకున్నా, మనం కలిసి సినిమా తీద్దామా? ఓకే. జూనియర్ ఎన్టీఆర్తో మూవీ అంటే ఓ రేంజ్లో ఉండాలి. ఇప్పుడు కథ అయితే నా దగ్గర రెడీ ఉంది. అవునా? అయితే యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఇలా అన్నీ ఉండాలి, కానీ ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకూడదు. యాక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, మంచి మాస్ ఫైట్స్ ఉంటాయి. దాంతోపాటు హీరోకు ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఉంటాయి. ఎలివేషన్సా? ఎందుకు? ఓకే. స్టోరీ ఏంటి? ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఎలివేషన్స్ ఉండాలి, అప్పుడే ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారు. ఓకే. స్టార్టింగ్ సీన్లోనే మెయిన్ విలన్తో ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది, అప్పుడు విలన్ మీద అటాక్ జరుగుతుంది. మామూలుగా ఉండదు అటాక్, ఇంకా మెయిన్ విలన్కే చెమటలు పడుతుంటాయి. అలా ఉంటుంది స్టార్టింగ్ సీనే. అదే మెయిన్ విలన్ మీదే అటాక్ స్టార్టింగ్ సీనే. దిరిపోయింది సార్. ఇంతకు ఎవరు సార్ అటాక్ చేసేది? అదే తెలియక విలన్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఏం చేయాలనో తెలియక. ఇంకా విలన్ ఇంట్లో లేడీస్ అయితే ఇంకా దేవుణ్ణి మొక్కుతుంటారు, మమ్మల్ని కాపాడేవాడే లేడా అది ఇది అని ఇంకా దేవుడి దగ్గర ప్రేర్ చేస్తూ ఉంటారు. అర్థమైంది. ఇప్పుడు సార్ హీరో ఇంట్రడక్షన్ కదా? ఎస్, ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ది ఇంట్రడక్షన్ మామూలుగా ఉండదు. సీనియర్ ఎన్టీఆర్ లుక్స్తో మంచి మాస్ డైలాగ్స్తో ఇంట్రో పెడదాం ఇక్కడ, మామూలుగా ఉండదు. ఇంకా టాలీవుడ్ కెరీర్లోనే ఇది ఒక బెస్ట్ ఇంట్రో అయిపోవాలి హీరోకి. అలాంటి ఇంట్రడక్షన్ మనం ప్లాన్ చేద్దాం. సరే ఏమైనా కొంచెం ఓవర్గా అనిపిస్తుందా? ఉండాలి సార్. నందమూరి అభిమానులను మనం ఇంప్రెస్ చేయాలంటే స్టార్టింగ్లోనే జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్తూ వస్తూ ఉంటే ఇంట్రడక్షను మామూలుగా ఉండదు, ఇంకా థియేటర్లు పగిలిపోతాయి. ఇప్పుడు ఫైట్ పెడదాం సార్. ఇంకా ఫైట్ ఎలా ఉండాలంటే, మనకు ఆ ఫైట్ సీన్లో ఫైట్ కన్నా హీరో ఎలివేషన్సే ఎక్కువ హైలైట్ అవ్వాలి. అలాంటి ఫైట్ మనం డిజైన్ చేద్దాం. హీరో ఒక్కసారి కొడితే 4 సార్లు మనం షాట్ చేయాలి హీరోవి. స్టైల్గా తిరిగేది, స్టైల్గా వాక్ నడిచేది, ఇలాంటి మంచి మంచి క్లిప్స్ ఇక్కడ మనం తీసుకుందాం సార్. అదేంటి అంటే ఫైట్స్లో ఎమోషన్ ముఖ్యం కాదు, ఎలివేషన్లే ముఖ్యం, అంతేనా? అంతే కదా. హీరో ఎలివేషన్స్ ముఖ్యం మనకు. హీరోను రేంజ్లో చూపించాలంటే ఎలివేషన్స్ ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడు సార్ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్లోనే మన హీరోని చూసి ఫ్లాట్ అయిపోతాడు, అంటే చూడగానే లవ్వా. ఓకే. అవును సార్. ఇప్పుడు హీరోయిన్ వెంట పడుతూ మనం ఒక క్రేజీగా సాంగ్ అనేది మనం ఇక్కడ పెడదాం సార్, చాలా బాగుంటుంది. హీరోయిన్ వెంట పడుతూ ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఫైట్ పెడదాం సార్. ఈ ఫైట్ చూసి హీరోయిన్ ఫ్లాట్ అయిపోవాలి. అలాంటి ఫైట్ ఇక్కడ మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఇప్పుడేం ఫైట్ సార్? ఎవరితో? క్రింజుగా బాప్ లగ్తే తుమ్, అలా చెప్తున్నావు స్టోరీ నువ్వు. ఇప్పుడు హీరోయిన్ని ఇంప్రెస్ చేయాలని హీరోయిన్ డైరీ కొట్టేస్తాడు సార్. ఏముంది, ఆ డైరీలోది చూసి హీరోయిన్ని ఇంప్రెస్ చేస్తాడు, అంతే కదా. అక్కడే కదా సార్ ట్విస్ట్ ఉంది. హీరో కొట్టేసింది హీరోయిన్ డైరీ కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ డైరీ, అది హీరోయిన్ కాదు. అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ ఇంప్రెస్ అవుతుందా? ఏడ్చినట్టుంది, చెప్పు. ఎస్. ఇప్పుడు సార్ ఇక్కడ ఒక ఫుల్ మాస్ ఫైట్ పెడదాం సార్, మామూలుగా ఉండకూడదు. ఈ ఒక్క ఫైట్ కోసమే మూవీకి రావాలి జనాలు. అలాంటి ఫైట్ ఇక్కడ మనం ప్లాన్ చేద్దాం సార్, మామూలుగా ఉండదు, ఫుల్ వర్కౌట్ అవుతుంది. హీరోయిన్ని సేవ్ చేసినట్టు చిన్న కాన్సెప్ట్ పెట్టి ఫైట్ పెడదాం, అదిరిపోతుంది అంతే. ఇదంతా చెప్తున్నావు కానీ అసలు మెయిన్ స్టోరీలోకి రావడం లేదు. మెయిన్ విలన్ ఎక్కడ? హీరోయిన్ ఫాదరే కదా సార్ మెయిన్ విలన్. ఇప్పుడు హీరోయిన్ని హీరో కాపాడాడు, అందుకని విలన్ కూడా హీరోయిన్ చూసి ఇంప్రెస్ అయిపోతాడు. స్టార్టింగ్లో ఏదో కొంచెం డౌట్ కొట్టింది, ఇప్పుడు కొంచెం కన్ఫామ్ అయ్యేలా ఉంది. డౌట్ ఏం అక్కర్లేదు సార్, మామూలుగా ఉండదు. మీకు ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉంటాయి, మీకు అన్నీ ఉంటాయి. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది సినిమా. మీరు ఓకే తొందరపడకండి, చాలా ఉంది ఇంకా. ఎప్పుడు సార్ మళ్ళీ మెయిన్ విలన్కి ఒక ఫోన్ వస్తుంది, ఫస్ట్ అటాక్లో నువ్వు తప్పించుకున్నావు, ఈసారి మేము ప్లాన్ చేస్తున్నాము, నిన్ను నీ ఇంట్లోనే చంపేస్తామని విలన్కు ఫోన్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు విలన్స్కు హీరో హెల్ప్ చేస్తాడు, అంతేనా? అంతే సార్. ఇంకా మెయిన్ విలన్కు హీరో హెల్ప్ చేయాలని ఇంకా
చాలా కష్టపడుతుంటాడు సార్. మొత్తం ప్లాన్ చేసుకొని అందరూ ఒక రూమ్లో ఉంటారు సార్. ఇంకా హీరో అయితే రెడీగా ఉంటాడు సార్, ఎప్పుడు వస్తారు ఎప్పుడు చంపేయాలి అని. ఇప్పుడు ఉంటుంది సార్ ట్విస్ట్, మామూలుగా ఉండదు. విలన్ వల్ల మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చుక్కలు కనిపిస్తాయి ఈ ఒక్క సీన్కి. హీరో ఇచ్చే ట్విస్ట్ ఇంకా ఈలలు గోలలు థియేటర్లో. అలాంటి సీన్ ఉంటుంది సార్ ఇక్కడ. అబ్బా, ఏంటి సార్ ఆ ట్విస్ట్? ఇంతసేపటి నుంచి ఇలాంటి ట్విస్ట్ కోసమే వెయిట్ చేస్తున్నా సార్. సగం కథ చెప్పారు కానీ నాకు ఒక్క ట్విస్ట్ కూడా రాలేదు. చెప్పండి సార్ ఏంటది? ఇప్పుడు ఉంటుంది సార్, కత్తి తీసుకొని హీరో ఒక్కడే సార్ అందరిని చంపేస్తాడు. మామూలుగా ఉంటుంది సార్, మొత్తం రక్తపాతం అయిపోతుంది. ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది సార్ ఈ సీను. ఈ సీన్లో హీరో యాక్టింగ్కి అయితే ఇంకా అందరూ ఫిదా అయిపోతారు. అలాంటి యాక్టింగ్ చేయిస్తానని ఇంకా ట్విస్ట్ ఏముంది, విలన్ను హీరో సేవ్ చేస్తాడు, అయిపోయింది కదా. విలన్స్ మీద ఎవరు అటాక్ చేయరు కదా, హీరో చంపేదే మెయిన్ విలన్ని. అదే సార్, హీరోయిన్ వల్ల ఫాదర్ని మొత్తం వాళ్ళ గ్యాంగ్ని మొత్తం ఒక్కడే చంపేస్తాడు సార్. అది సార్ ట్విస్ట్. సూపర్ కానీ కొంచెం లేదు, కొంచెం దమ్ము తక్కువనట్టుంది. అది సార్ అదిరిపోతుంది సార్, మామూలుగా ఉండదు. ఇంకా ఇక్కడ నుండి మీరు ఇంకా సినిమాను ఊహించుకోలేరు. ఓ రేంజ్లో వెళ్తుంటుంది స్టోరీ ఇక్కడ నుండి. వద్దు, నాకు మొత్తం అర్థమైపోయింది, ఇదంతా హీరో ప్లానే. అంతేనా? ప్లాన్ చేసింది మొత్తం హీరోనే సార్. హీరోయిన్తో లవ్ డ్రామా ఇదంతా కేవలం విలన్ని చంపడానికి హీరో వేసిన స్కెచ్ ఇది. కానీ హీరోయిన్కి మాత్రం తెలియదు. ఓకే, వీళ్ళంతా నరుక్కొని చేస్తుంటే పోలీసులు లేరా? ఉన్నారు సార్, పోలీసులు కూడా వస్తారు సార్. ఇప్పుడు వచ్చి ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు, హీరో మీద కూడా డౌట్ పడుతూ ఉంటారు సార్. మామూలుగా ఉంటుంది సార్ ఈ సీన్స్, చాలా డిఫరెంట్గా మనం ప్లాన్ చేద్దాం సార్ ఇక్కడ. ఇప్పుడు ఉంటుంది సార్ హీరో యాక్టింగ్, మామూలుగా ఉండదు. పోలీస్ వాళ్ళ దగ్గర ఇంకా హీరో చేసే యాక్టింగ్ మామూలుగా ఉండదు. తానే చంపేస్తాడు కానీ నాకేం తెలీదు, నా కళ్ళ ముందే చంపేశారు అనే యాక్టింగ్ ఉంటుంది సార్. సినిమాకి హైలైట్ అంతే. అలాంటి యాక్టింగ్ మనం ఇక్కడ చేపిద్దాం. ఎన్టీఆర్ యాక్టింగ్ నువ్వు చేయిస్తావా? ఫ్యాన్స్ వింటే తంతారు నేను. అయినా సరే దొరికిపోతాడు సార్, ఎందుకంటే ఉన్న పోలీసు టూ ఇంటెలిజెంట్ సార్. అలాంటి పోలీసు ఉంటాడు అక్కడ. ఇంకా ఇప్పుడు సార్ హీరోయిన్ని అడ్డు పెట్టుకొని హీరో అక్కడ నుండి పారిపోతాడు సార్. ఇంకా పోలీసు వాళ్ళు చేజింగ్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఉండదు సార్ సీన్ ఇది. కార్లతో ఫుల్ చేజింగ్ సీన్ ఇక్కడ పెడదాం సార్, చాలా బాగుంటుంది. అంటే ఈ సీన్ మనము చాలా సినిమాల్లో చూసాం కదా సార్. అది కట్ అవ్వగానే నెక్స్ట్ సీన్లో మళ్ళీ హీరోయిన్కి జరిగింది మొత్తం చెప్తాడు సార్, ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ. అదేంటి మళ్ళీ హీరోయిన్కే? ఇప్పుడు ఇక్కడ ఇంకో హీరోయిన్ ఇంట్రడక్షన్ పెడదాం సార్. ఈ హీరోయిన్ని చూడంగానే హీరో ఫ్లాట్ అయిపోతాడు, మళ్ళీ ఫ్లాట్, సేమ్ సీన్. అదే సీన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, సరే అవుతాడు సార్. అదే మన సినిమా మెయిన్ పాయింట్ అదే సార్. ఏం లేదు సార్, ఇంకా హీరో హీరోయిన్ మంచి లవ్ మూడ్లో ఉంటారు సార్ ఇక్కడ. ఇంకా హీరోకు ఏదో పని ఉండి అక్కడ నుండి తన వేరే ఊరికి వెళ్ళిపోతాడు సార్. అక్కడ నుండి హీరో అక్కడ నుండి పోగానే విలన్ ఎంట్రీ ఇస్తాడు సార్. మామూలు విలన్ కాదు సార్ ఇక్కడ. విలన్ పెద్ద కామాంధుడు, ఏ అమ్మాయిని చూసినా కూడా వదిలిపెట్టాడు సార్. అలాంటి విలన్ని మనం ఇక్కడ దించుదాం సార్. ఇంకా విలన్ హీరోయిన్ ఇంటికి వచ్చి హీరోయిన్ని బలవంతంగా తీసుకొని పోతాడు సార్. చాలా సెంటిమెంట్గా మనం ఈ సీన్ తీద్దాం సార్, చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ అంతా జరుగుతుంది. మళ్ళా హీరోయిన్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటారు సార్, పేరెంట్స్ కూడా ఉంటారు. అందుకే వాళ్ళకు కొన్ని డైలాగ్స్ పెడతాం సార్ మనం, చాలా బాగుంటుంది ఇక్కడ. డైలాగ్ చెప్పడం ఏంటి సార్, కాపాడాలి కదా. వస్తాడు సార్ ఇప్పుడు హీరో, మామూలుగా ఉండదు. ఇంకా ఫైట్ రచ్చలు ఇవి పాడేస్తాడు అంతే, ఆ రేంజ్లో ఉంటుంది ఫైట్ ఇక్కడ. ఇంకా అంత జరిగాక ఆ కామాంధుడు మామూలుగా ఉన్నాడు సార్. హీరో ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడు సార్, ఏ ఒక్కరిని వదలకుండా అందరినీ చంపేస్తాడు సార్. ఓకే, ఇంకా తెలుసుకున్న హీరో ఉంటుంది సార్. ఫైటు పరిగెత్తుతూ ఉంటాడు, చంపేస్తుంటాడు సార్. పరిగెడతాడు, చంపేస్తుంటాడు అందరినీ సార్. ఇంకా హీరోయిన్ని కాపాడడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మధ్యలో విలన్స్ మామూలుగా ఉంటుంది సార్ సీన్ ఇది. ఫుల్ హార్ట్ టచింగ్ ఉంటుంది. ఓ పక్క ఫ్యామిలీ చనిపోయి ఉంటుంది, ఇంకో పక్క హీరోయిన్ని చంపేస్తారనే భయము, మళ్ళీ విలన్స్ వస్తుంటారు. ఇంకా మామూలుగా ఉంటుంది సార్ సీన్ ఇది, రచ్చ ఉంటుంది. పాపం సార్ ఇప్పుడు హీరో కళ్ళ ముందే హీరోయిన్ని చంపేస్తాడు సార్. మామూలుగా ఉండదు సార్ ఈ సీను, ఫుల్ హార్ట్ టచింగ్గా తీద్దాం సార్ మనం, చాలా బాగుంటుంది. హీరో కళ్ళ ముందే హీరోయిన్ని చంపేస్తే ఇంకా హీరో ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి సార్, మీకే వదిలేస్తున్నాం. మామూలుగా ఉంటుంది సార్ సీన్ ఇది. ఇంకా ఇక్కడ హీరో ఫిక్స్ అవుతాడు సార్, దీనికి కారణమైన ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టకూడదు, అందరినీ చంపేయాలి అని. ఇంతవరకు విన్నదానిలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. స్టోరీ కన్నా క్రింజే ఎక్కువ కనిపిస్తుంది.
ఇది సార్ ఫ్లాష్ బ్యాక్. అర్థమైంది. ఇది ఒక రివెంజ్ రొటీను యాక్షన్ స్టోరీ అంతేనా. ఇప్పుడు విలన్ కి అమ్మాయిలంటే పిచ్చి కాబట్టి ఒక అమ్మాయిని విలన్ దగ్గర పంపించి ఎర్రగా వేసి ఒక చోటుకి రప్పించుకోవాలని హీరో ప్లాన్ చేస్తాడు సార్. ఏముంది, విలన్ వస్తాడు, విలన్ ని చంపేస్తాడు, శుభం కార్డు అంతేనా. ఓలాగాడు కాదు సార్ అన్ని నమ్మేసి రావడానికి. విలన్ కూడా మంచి ప్లానింగ్ తోనే వస్తాడు సార్ అక్కడికి. క్లైమాక్స్ ఫైట్ ఇక్కడ కాదు కదా, మనం హీరో ఊరికే మనము క్లైమాక్స్ ఫైట్ షిఫ్ట్ చేద్దాం సార్ ఇక్కడ. అందుకే విలన్ నాన్ననే హీరో కిడ్నాప్ చేస్తాడు సార్. ఇంకా విలన్ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అక్కడ ఉంటుంది సార్ ఫైట్ మామూలుగా ఉండదు సార్. ఇంకా సింగిల్ టు సింగిల్, విలన్ టు హీరో మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ ఉంటుంది ఫైట్. ఫుల్ మాస్ ఫైట్ విత్ ఎలివేషన్స్ మామూలుగా ఉండదు సార్. ఇంకా ఓహో ఇప్పుడు విలన్ని చంపుతాడు, మరి పోలీసు వాళ్ళు వస్తారు సార్. పోలీసు వాళ్ళే దగ్గరుండి మరి విలన్ని చంపేస్తారు. అది సార్ ట్విస్ట్.